కడప జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్రమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. రాజంపేటలో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ తెదేపా వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కలగజేసుకుని నాయకులను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్ జమ్మలమడుగులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న జమ్మలమడుగులో సుమారు 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరాల నుంచి ఓటర్లను ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు. కడప పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వీళ్ళు ఏజెంట్లు 10 కన్నా ఎక్కువ ఉన్నారు చూడండి. ఏజెంట్స్ అంటే ఏం లేదు. ఫోన్ చేస్తాడు అయిపోయిందా సార్? అమ్మా కొంచెం కింద చదువుకోనమ్మా కొంచెం టైం పడుతుందా మేడం? అది ఓటింగ్కి వెళ్ళే వాళ్ళు దయచేసి